ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఆర్థిక లావాదేవీలు మాజీ మంత్రి మాజీ కురసాల కన్నబాబు సోదరుడు కళ్యాణకృష్ణ చేతుల మీదుగా వారి టీం సభ్యుల ద్వారా మాత్రమే ప్రతి గ్రామంలోనూ నిర్వహించడం జరిగిందని, మేం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో డబ్బులు దొబ్బేశామని కొంతమంది కావాలని మాపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎస్సీ మాల కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక ప్రైవేటు కార్యాలయంలో గగారిన్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయుడుపాలెం నాయకులు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ లింగం రవి, రాయుడు నాగేశ్వరరావు, కిరణ్, వెంకే రమణ, నేను కలిసి పార్టీ డబ్బులు మద్యం పంపకాలు చేయకుండా మేం దాచేసుకున్నామని మమ్మల్ని హేళనగా చూడడం జరిగిందన్నారు. కన్నబాబు సోదరుడు డైరెక్టర్ కళ్యాణకృష్ణ నన్ను అందరిలా నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తావా అంటూ నన్ను చాలా ఇబ్బంది గురిచేశారన్నారు. దీనిపై కన్నబాబు వచ్చి లింగం రవి, రాయుడు నాగేశ్వరరావు, కిరణ్, వెంకీ రమణ నాకు మా రాయుడుపాలెం నాయకులకు క్షమాపణ చెప్పి పార్టీ కోసం పనిచేయాలని సూచించారన్నారు. కాకినాడ రూరల్ జెడ్పీటీసీ కిట్టు, నేమం చిన్న, తిమ్మాపురం, బెజవాడ సత్యనారాయణ లాంటి వారు చాలామంది ఉండగానే ఈ తతంకం జరిగిందన్నారు. 15 ఏళ్ళు మీతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే 22 రోజులు పదవి చేతిలో పెట్టినా నేను బాధపడలేదన్నారు. 15 లక్షలు దొబ్బేసినట్లు మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉండడం బాధ కలిగించిందన్నారు. ఇవాళ మీ అందరి ముందుకు రావడం జరిగింది. మరి నా వరకు వచ్చేసరికి నేను 2009 అంతకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ప్రెసిడెంట్గా ఈ కాకినాడ రూరల్ మండలానికి కొనసాగి ఉన్నాను. ఆ తర్వాత నా జీవితం జర్నలిస్ట్ కెరియర్తో స్టార్ట్ అయ్యి మరి రాజకీయంగా ఆరంగేట్రం చేసి కన్నబాబు గారు యొక్క వ్యక్తిత్వం నచ్చి ఆయనతో మరి నేను 2010లో ఆయన దగ్గర నేను రావడం జరిగింది. మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మరి ఎంతోమంది ఆయన్ని వదిలేసి వెళ్ళినప్పటికీ నేను మరి ఆయనతోనే ట్రావెల్ చేస్తూ నమ్మకంగా మరి ఆయన ఏ పని చెప్పినా, ఏ బాధ్యతలు అప్పచెప్పినా నేను చక్కగా నిర్వర్తించి మరి పార్టీలో మంచి యాక్టివ్గా పనిచేశాను. అప్పటి నుంచి కూడా మరి వారి ఇంట్లో సొంత మనిషిగానే నేను మెలిగాను. దాంతోపాటుగా మరి పార్టీలో ఏ పదవి నాకు ఇవ్వలే. సుమారు ఆయన మంత్రిగా చేసినప్పుడు కానీ, అలాగే మరి ఆ తర్వాత కానీ మరి ఎలక్షన్ ముందు మరి నాకు మరి ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చి నన్ను సత్కరించడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను పార్టీలో ఎంత కష్టించి పనిచేశాననేది ఇక్కడున్న మీ అందరికీ కానీ, ప్రజల్లో ఉండే గ్రామాల్లో ఉండే నాయకులకు కానీ మరి ఒక కీ లైన్లా పనిచేస్తూ మరి ఎంతో కష్టపడి మరి ఈ స్థితికి మరి నేను చదువు నిమిత్తం అయితే మాత్రం నేను ఎంబీఏ చదివాను. మరి జర్నలిజం కోర్స్ కూడా చేశాను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ మదర్ కూడా ఎంప్లాయీస్ కాబట్టి నేను ఆ అరంగేట్రంలోనే ఎవరితో కూడా విభేదాలు లేకుండా అందరితో కూడా చక్కగా మెలగడం, పార్టీలో కొనసాగడం జరుగుతుంది. మరి ఇప్పుడు పత్రికాముఖంగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మరి ఎలక్షన్లు స్టార్ట్ అయ్యాయి. ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో మరి ముందు రోజు జరిగిన ఉదంతం మీకు తెలియాలి. చాలామంది బ్రెయిన్లెస్ ఫెలోస్, దద్దమ్మలు మాట్లాడే మాటలు ఏంటంటే, నేను కానీ మరి రాయుడుపాలెంలో ఉన్న బూత్లో ఉన్నటువంటి లింగారావు గారు కానీ, అలాగే రాయుడు నాగేశ్వరరావు గారు కానీ, అలాగే కిరణ్ గారు కానీ, మేమందరం కూడా ఏదో ఒక ఫ్రాడ్ చేసేసాం, ఆర్థికపరమైన అంశాల్లో మేము కన్నబాబు గారిని మోసం చేసేసాం అని పుకార్లు చక్కెర్లు కొడుతున్నాం. దాన్ని ఖండించడం కోసం ఇవాళ మేము ముందుకు రావడం జరిగింది. మరి ప్రతి చోట కూడా మరి కన్నబాబు గారు అంత తెలివి తక్కువ వ్యక్తి ఏం కాదు. ప్రతి చోట కూడా కన్నబాబు గారు సోదరుడు కళ్యాణకృష్ణ గారు మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి జబర్దస్త్ టీం ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ జబర్దస్త్ టీంతోనే కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండేవారు. మరి ల్యాండ్ ఫిల్లింగ్ దగ్గర నుంచి మరి మిగిలిన వర్కుల దగ్గర నుంచి
ఆఖరికి వాలంటీర్స్ రిజిగ్నేషన్ చేసినప్పుడు వారికి అడ్వాన్స్ జీతం ఇవ్వడం దగ్గర నుంచి, అలాగే ఆఖరి రోజున మరి ప్రజలకి ఏ విధంగా అయితే మరి ఓటుని మలుచుకోవాలో ఆ యొక్క ఆర్థికపరమైన అంశాలను కూడా వారే స్వయంగా ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడిని నమ్మలేదు, ఏ కార్యకర్తని నమ్మలేదు. వారు మాత్రమే వచ్చి ఈ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో మరి ప్రజలకి ఈ యొక్క ఆర్థికపరమైన అంశాలని నేరుగా వారే చూసుకున్నారు. ఆ ముందు రోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలియాలి. మరి మా బూత్లో మావి సచివాలయం 2 రాయుడుపాలెం బూతుల్లో ఇంచుమించు 5 బూతులు ఉన్నాయి. 5 బూతులకి 5గురు నాయకులు ఉన్నారు. 5గురు నాయకులు ఎవరైతే ఈ జబర్దస్త్ టీం, కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి జబర్దస్త్ టీం వచ్చారో, వచ్చినప్పుడు మా యొక్క బూతుల్లో మేమే ఆర్థికపరమైన అంశాలని చూసుకుంటాం, మీరు మా బూతులకి రావసరం లేదు అని చెప్పి మొత్తం ముక్త కంఠంతో అందరూ కూడా ఆ వేళ వారిని వెనక్కి వెళ్ళిపోమనడం జరిగింది. వెంటనే మరి కన్నబాబు గారి సోదరుడు కళ్యాణ్ గారు మరి వెంటనే స్పందించి ఆ వేళ రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అయినటువంటి లింగవరావు గారితో ఫోన్లో సంభాషణలో వారిద్దరూ కూడా చాలా గట్టిగా కేకలు వేసుకోవడం జరిగింది. ఈ లింగవరావు గారు ఏమని అంటే, మా ఊళ్ళల్లో మేమే పంపిణీ జరుపుకుంటాం, మరి మమ్మల్ని నమ్మకం లేదా, మేము నాయకులుగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మేము నాయకులుగా ఉన్నాం, మరి ఎక్కడి నుంచో వేరే ఊళ్ళ నుంచి మీరు బట్వాడా చేయడానికి మీరు పంపిస్తే మా పరపతి దెబ్బతింటుంది అని వారిని వెనక్కి పంపించేయండి అని చెప్పేసి కళ్యాణ్ గారితో వాదించడం జరిగింది. అదే సందర్భంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను దగా, నువ్వు కూడా వాళ్ళలాగే ఇలాగే చేస్తున్నావా అని చెప్పి నన్ను ఒక బలమైన మాట ఆయన నోటి ద్వారా ఫోన్లో నన్ను అనడం జరిగింది. దానికి వెంటనే నేను స్పందించి, అన్నా నేను ఇన్ని సంవత్సరాలు నాయకులుగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మేము నాయకులుగా ఉన్నాం, మరి ఎక్కడి నుంచో వేరే ఊళ్ళ నుంచి మీరు బట్వాడా చేయడానికి మీరు పంపిస్తే మా పరపతి దెబ్బతింటుంది అని వారిని వెనక్కి పంపించేయండి అని చెప్పేసి కళ్యాణ్ గారితో వాదించడం జరిగింది. అదే సందర్భంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయన నన్ను దగా, నువ్వు కూడా వాళ్ళలాగే ఇలాగే చేస్తున్నావా అని చెప్పి నన్ను ఒక బలమైన మాట ఆయన నోటి ద్వారా ఫోన్లో నన్ను అనడం జరిగింది. దానికి వెంటనే నేను స్పందించి, అన్నా నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను, మీరు ఇంత మాట నన్ను ఎలా అనగలిగారు అని చెప్పి నేను కంటతడి పెట్టుకున్నాను. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన జబర్దస్త్ టీం కూడా నన్ను ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ సందర్భంలో నేను ఇక నుంచి మీ కంపెనీ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ నేను పట్టించుకోను, దయచేసి నాకు ఇన్ని సంవత్సరాలుగా మీతో ట్రావెల్ చేసినందుకు మీరు అన్న మాట నా హృదయంలో చాలా బాధ కలిగించింది, కాబట్టి నేను ఇక నుంచి ఈ కార్యక్రమం నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి వెంటనే నేను మొబైల్ ఆఫ్ చేసి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా ఇంటికి నేమం సర్పంచ్ చిన్న గారు, అలాగే బెజవాడ సత్యనారాయణ గారు, అలాగే పెద్దలందరూ కూడా వచ్చారు. అప్పటికి నేను గృహంలో లేను. మా ఇంటి కింద సుమారు 200 నుంచి 300 మంది ఈ యొక్క ప్రజలైతే మాత్రం ఏదైనా వచ్చిందేమో, పలానా గగారిన్కి ఏదైనా ఇచ్చేశారేమో, ఆ ఇచ్చేసింది గగారిన్ అయినా దాచేసుకున్నాడేమో అని గత 2 రోజుల నుంచి మాకు మానసికంగా చాలా ఇబ్బందులు పెడతా వచ్చారు. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేస్తూనే ఉన్నాం. సరే, ఆ రాత్రి జరిగిన ఉదంతంలో నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి శాసనసభ్యులు వారు కన్నబాబు గారు మరి రాయుడుపాలెం ప్రాంతానికి వచ్చి మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అక్కడున్న నాయకులతో
అక్కడ ఉన్న బెజవాడ సత్యనారాయణ గారు, నేమం చిన్న గారు లాంటి పెద్ద వ్యక్తులతో మాట్లాడించి, ఇది ఈ రాత్రిగాడ ఇక్కడితో ఆగిపోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్ళాలి, మా టీం ద్వారా ఈ యొక్క పంపిణీ చేయండి అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దానికి చిలవల పొలవలుగా అక్కడేదో కన్నబాబు గారు వచ్చారని, అక్కడ నాయకులు ఎవరో డబ్బులు పంచట్లేదని చెప్పేసి ఆయన కోపగించారని, అక్కడి నుంచి ఆయన మా బూతుల్లో ఉన్నటువంటి నాయకుడు రాయుడు నాగేశ్వరరావు గారిని చెంపదెబ్బ కొట్టారని, ఇలాంటి రకరకాల అభియోగాలు జరుపుతూ వస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడి నుంచి కన్నబాబు గారి దగ్గర ఉన్నటువంటి బాలాజీ గారు నాకు నిరంతరం స్నేహపూర్వకంగా ఎక్కువగా మెలిగే వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా నన్ను కన్నబాబు గారి దగ్గరికి ఆ రాత్రి టైంలో తీసుకుని వెళ్ళారు. ఒకటి మాట అన్నారు కన్నబాబు గారు, గగారిన్, కళ్యాణ్ ఏదో ప్రెజర్లో ఉండి నిన్ను ఆ మాట బలమైన మాట అనుండొచ్చు, అది నిన్ను కాదు, దయచేసి మనం ఇంతకాలం నుంచి మన స్నేహం పాడవుతుంది, దయచేసి ఏదైతే కార్యక్రమం ముందుందో ఆ కార్యక్రమం నువ్వు దగ్గరుండి ఆ పంపిణీ కార్యక్రమం దగ్గరుండి చేయాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేశారు. నిజానికి నా కళ్ళల్లో నీళ్లు ఆ టైంకి ఆయన మాట్లాడుతుంటుంటే ఆయన కూడా చాలా స్ట్రైన్ అయిపోయి ఎలక్షన్ టెన్షన్తో ఉన్నాడు ఆయన. ఆ టైంలో నన్ను ఇలాగన్నారు అని అనేటప్పటికీ అదే టైంలో అక్కడికి వచ్చినటువంటి సోదరుడు కళ్యాణ్ గారు వారు కూడా వచ్చి, గగా నేనేదో ఆవేశంలో అన్నాను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి అన్న తర్వాత మాత్రమే నేను వెమ్మటే బయలుదేరి అక్కడ ఎవరైతే జబర్దస్త్ టీం ఉన్నారో వారే ప్రతి బూత్లోకి వచ్చారు, ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళే స్వయంగా చేశారు. నేనేంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా నేరుగా వారే వచ్చారు, వారే కార్యక్రమం జరుపుకున్నారు, వారే పంపిణీ చేసుకున్నారు. మరి మమ్మల్ని కార్యకర్తలని కానీ లీడర్లను కానీ ఎలా నిందిస్తారు? అందరూ కాదు కానీ చాలామంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఉన్నారు, బుద్ధి లేని వ్యక్తులు ఉన్నారు మా పార్టీలోనే. వారు అంటారు గగారికి ఏది ఇచ్చారు, లింగరావుకి ఏది ఇచ్చారు, రాయుడు నాగేశ్వరరావు గారికి ఏది ఇచ్చేశారు అని అంటే, కన్నబాబు గారు అంత అమాయకుడేం కాదు. వారి టీముతో ప్రతి ఊళ్ళల్లో ఈ యొక్క ఏదైతే పంపిణీ కార్యక్రమం ఉందో ఆ పంపిణీ కార్యక్రమం వారే నేరుగా వచ్చి అక్కడున్న ఆధారాలు తీసుకొని అక్కడున్న సున్నాలు చుట్టుకొని వారే వెళ్ళారు. ఎంత తీసుకొచ్చారో తెలీదు, ఎంత పట్టుకెళ్ళారో తెలీదు, ఏం చేశారో తెలీదు. దానికి మేమెలా బాధ్యులు అవుతాం? ఓకే, బాధ్యులయ్యాం అనుకుందాం. బాధ్యులైనప్పుడు మా యొక్క వెర్షన్ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి నాయకుడి దగ్గర ఉంటుంది. నియోజకవర్గంలో ఎవ్వరికీ కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అప్పచెప్పలేదు. నేను ఇక్కడే ఉంటాను, మీ పత్రికా ముఖంగా నేను సవాల్ విసురుతున్నాను. ఎవరికి కూడా స్వయంగా కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఇవ్వలేదు. ఎవరైతే జబర్దస్త్ టీం ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు, కంప్లీట్ చేశారు. మరి ఇవాళ ఇష్టానుసారంగా ఒక నమ్మకంగా పనిచేసే వ్యక్తిని ఇష్టానుసారంగా దూషిస్తున్నప్పుడు, లేకపోతే నిందలు అవమానాలు గురి చేస్తున్నప్పుడు నాయకుడు అయ్యుండి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అరే, గగారిని కానీ, రాయుడు నాగేశ్వరరావు కానీ, అలాగే లింగరావు గారికి కానీ మేము ఈ యొక్క ఆర్థికపరమైన అంశాలు అప్పచెప్పలేదు, మా యొక్క టీం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పనిచేసింది అని ఒక్క మాట కూడా ఆయన అనడం లేదు. మమ్మల్ని చాలా దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్ళు నమ్ముకున్నందుకు నమ్మి మీ వెంటే కష్టాల్లో నష్టాల్లో నడిచినప్పుడు ఇలాంటి మాట ఎవరైనా అన్నప్పుడు ఒక వ్యక్తిగా, ఒక నాయకుడైన వ్యక్తిగా మీరు ఖండించాల్సింది పోయి చోద్యం చూస్తున్నారంటే, అంటే మా మీద గుడ్డ కాల్చి మొహం మీద వేసేసి మీరందరూ చోద్యం చూస్తున్నారు అని అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మా క్యారెక్టర్ని ఇన్నాళ్ళు నమ్ముకున్నందుకు నమ్మి మీ వెంటే కష్టాల్లో నష్టాల్లో నడిచినప్పుడు ఇలాంటి మాట ఎవరైనా అన్నప్పుడు ఒక
వ్యక్తిగా, ఒక నాయకుడైన వ్యక్తిగా మీరు ఖండించాల్సింది పోయి చోద్యం చూస్తున్నారంటే, అంటే మా మీద గుడ్డ కాల్చి మొహం మీద వేసేసి మీరందరూ చోద్యం చూస్తున్నారు అని అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మా క్యారెక్టర్ని ఎందుకు దిగజార్చే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర మీరు ఎందుకు ఖండించట్లేదు? మీరు మాకేమన్నా అప్పచెప్పారా? ఆర్థికపరమైన అంశాల్లో మాకేమన్నా అప్పచెప్పారా మీరు? మీ తమ్ముడు గారు ఏర్పాటు చేసినటువంటి సైన్యం, మీ తమ్ముడు గారు ఏర్పాటు చేసినటువంటి జబర్దస్త్ టీమే వచ్చి మరి వారే ఈ యొక్క కార్యక్రమం తలపెట్టలేదా? ఏ ఊరు వెళ్ళినా సరే వారే ఉంటారు. ఉదాహరణకి జడ్పీటీసీ గారు నురుకుతు రామకృష్ణ గారు ఉన్న వారి ఊళ్ళో కూడా ఇలాగే జరిగింది. ఇంద్రపాలెం కేశాల శ్రేణి గారు అన్న వారి ఊర్లోనే ఇలాగే జరిగింది. తూరంగి ఉన్నారు, తూరంగి ప్రసన్న గారు, వారి ఊర్లోనే ఇలాగే జరిగింది. ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు అని కాదు, ఏ ఊళ్ళో అయినా సరే ఆ సంబంధిత నాయకుడు కానీ ఆ యొక్క లీడర్ కానీ ఈ యొక్క ఆర్థికపరమైన అంశాలు అప్పచెప్పలేదు ఆయన. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ జబర్దస్త్ టీమే వచ్చి, కళ్యాణ్ గారి టీమే వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వయంగా నేరుగా వారే వచ్చి వారే పంపిణీ చేసి వారే వెళ్ళిపోయారు. మేము మానిటరింగ్ సిస్టమ్ మాత్రమే మేము అక్కడ బొమ్మల్లా పనిచేసాం. మా మీద నేరాలు అభియోగాలు వేస్తే చాలామంది కళ్ళు చలబడతాయేమో. మరి కన్నబాబు గారికి డైరెక్ట్గా చాలామంది వెనుపోటు పొడి చేశారు డైరెక్ట్గా. మరి వారిని అందరినీ ఆయన ఏం అంటలేదు, కానీ మరి మేము దళిత జాతి వ్యక్తులమనము, లేకపోతే మేము ఆర్థికంగా బలాబలాలు లేనులమను మా మీద నిందలు ఇష్టానుసారంగా వేసేస్తుంటుంటే నాయకుడు అయ్యుండి ఖండించాల్సింది పోయి చోద్యం చూస్తున్నారు. మీరు మీకోసం ఎన్ని కష్టాల్లో ఎన్ని నష్టాల్లో, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఎన్ని కష్టాలు ఎన్ని బాధల్లో నేను మీకోసం నిలబడి ఉన్నానో, ఎన్ని కేసులు పడ్డానో అవన్నీ మీకు తెలియదా? ఇవాళ ఆ పందిట్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్తే మేమేదో ఆర్థికపరమైన విషయాల్లో మేము ఆయన్ని మోసం చేసేసినట్టు చిల్లి గవ్వ ఆయన దగ్గర ఎరగను నేను ఇవాళ వరకు. ఎప్పుడు ఎలా మోసం చేసేస్తాం? మీరు ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి ద్వారా మీరు అన్ని కార్యక్రమాలు చేస్తే మేము బొమ్మల్లా నిలబడ్డాం తప్పించి మేము ఎలా చేయగలుగుతాం? మీ పత్రికా ముఖంగా అడుగుతున్నాను నేను. ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క జబర్దస్త్ టీం కానీ, ఈ యొక్క హైదరాబాద్ నుంచి వచ్చిన టీం కానీ, కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి టీం కానీ వారే వచ్చి బట్వాడా చేశారే. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏ గ్రామం వెళ్ళినా అడగండి. నేమం వెళ్ళండి, నేమం వెళ్తే ఆ నేమం చిన్న గారు ఏరియాలో కూడా ఆ యొక్క టీమే వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసుకున్నారు. వాకల్పూడి వెళ్ళండి, వాకల్పూడి వెళ్ళినా సరే ఆ యొక్క టీం వచ్చి ఆ కార్యక్రమాన్ని వాళ్ళే చేసుకున్నారు. చాలా దారుణం. ఎవడైనా సరే నిజ నిజాలు తెలుసుకోండి. కార్యకర్తలైనటువంటి వారు మిగిలిన పార్టీలు ఎవరైనా సరే అవమానం చేశారంటే అర్థం ఉంది. ఇదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి మన పార్టీలో మనతో కలిసి తిరిగి మనతో ఉన్న వాళ్ళే సూటిపోటు మాటలు మమ్మల్ని అంటుంటే, చేయని పనికి మమ్మల్ని అంటుంటే మా హృదయం చాలా వేదనగా ఉంటుంది. దాన్ని నాయకుడైన మీరు ఖండించకపోతే ఇంకా బాధగా ఉంటుంది. అసలే ఓడిపోయిన బాధలో ఉన్నాం, మీరు ఉన్నారు, మేము ఉన్నాం. ఆ బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గర తీసుకుని ఓదార్చాల్సింది పోయి నాయకుడు అయ్యుండి మీరు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వారిని పురికొల్పే విధంగా మీరు వాళ్ళని ఖండించట్లేదని అంటే మా మీద గుడ్డ కాల్చి మొహం మీద వేసేస్తున్నారు అనమాట. చాలా దారుణం సార్. దయచేసి ఎవడెవడైతే, అందరూ కాదు, ఎవడెవడైతే తప్పుడు ప్రాపకండా చేస్తున్నారో వాడికి నిజంగా చెప్తున్నాను, నిజ నిజాన్ని తెలియకుండా మాట్లాడుతున్నారో వాడిని చెప్పుతో కొడతాను. నిజం తెలుసుకోకుండా మాట్లాడితే ఆ నోట ఈ నోట మా క్యారెక్టర్ దెబ్బతిందా? ఇన్ని సంవత్సరాలు నేను నమ్మకంగా పనిచేస్తుంటుంటే మీరు వచ్చి ఇష్టానుసారంగా మా మీద నిందలేసేసి అవమానాలు చేసేసి వెళ్ళిపోతారా? దయచేసి మీ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, కళ్ళబొల్లి మాటలు ఎవరూ నమ్మొద్దు. మీరు ఇష్టానుసారంగా మా మీద అభియోగాలు వేయొద్దు. మీరు ఏదైనా అభియోగం వేసే ముందు నిజ నిజాలు తెలుసుకోండి. అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసుకోండి. ఏ సందర్భం తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడేసి చేసేస్తే చూస్తూ అయితే ఊరుకునే రకం అయితే నేను కాదు. దయచేసి చెప్తున్నాను, 2 మండలాల్లో, కరప మండలంలో కూడా ఇష్టానుసారంగా
కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఈ మండలంలో కూడా చాలామంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. దయచేసి నిజ నిజాలు తెలుసుకోండి. నిజ నిజాలు తెలుసుకుని అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు అభియోగాలు వేయండి. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి అయితే మాత్రం లేదు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను, మీ అందరికీ కూడా నిజం తెలుసుకొని మాట్లాడాల్సిందిగా పత్రికాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.